ఆయన ముందు బర్తరఫ్ చేయాలండి. ఎందుకంటే ఆ పదవికి ఆయన ఎక్కినప్పటి నుంచి కూడా ఏ ఒకటి అది చెప్పుకోదగిన పనులు అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు. కానీ భగవంతుడి సన్నిధిలో నిజంగా కూర్చొని ఒక ఏదైతే తప్పుడు ప్రచారం చేశారో లడ్డూ విషయంలో కల్తీ అని చెప్పేసి దానికే భగవంతుడు ఇది బయట పెట్టినటువంటి పరిస్థితి అయితే మేమందరం అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే బిఆర్ నాయుడు గారి వలన నేను ఇబ్బంది పడ్డాను అనేటువంటి ఒక మహిళ వచ్చి చంద్రబాబు నాయుడు గారికి స్వయాన లెటర్ ఇచ్చినటువంటి సందర్భాలు, ఆ లెటర్ మాధ్యమాల్లో వచ్చినటువంటి సందర్భాలు మనందరం చూసాం. దాన్ని కూడా కప్పిపుచ్చే విధంగా ఈ రోజు కూడా బిఆర్ నాయుడు గారి మీద యాక్షన్ అనేటువంటిది లేదు. ఎందుకని అడుగుతా ఉన్నాం. అంటే మహిళల మీద జరిగేటువంటి దాడులు కానివ్వండి, మహిళల మీద జరిగేటువంటి అఘాయిత్యాలకు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారికి పట్టవా అని అడుగుతా ఉన్నాం. ఆయన్ని బర్తరఫ్ చేయాలి. ఆయన ఆ పదవిలో కూర్చోటువంటి అర్హతే ఆయనకి లేదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఆయన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్నను తిరుపతిలో చూసినటువంటి ఘటనకి ఈ రోజున మా పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఈ రోజున మహిళలు, ఒక మహిళకు అన్యాయం జరిగింది ఒక వ్యక్తి వల్ల అనేటువంటి నినాదాలతో నిన్న తిరుపతి నగరంలో మరి పెద్ద ఎత్తున మా మహిళలందరూ కూడా అక్కడ ధర్నా చేయడం కార్యక్రమాన్ని తీసుకొస్తే వాళ్ల మీద లాఠీ చార్జ్ చేయడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే స్వేచ్ఛ స్వాతంత్రాలు అందరికీ ఉంటాయి. మరి ఒక మహిళ ఇలా జరిగిందనేటువంటి దాని మీద వెళ్ళినటువంటి సందర్భంలో లాఠీ చార్జ్ చేయడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు మీ 40 ఏళ్ల చరిత్రలో మరి ఇదేనా మీరు నేర్చుకుందని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మహిళలను గౌరవించండి, మహిళలకు పెద్దపీట వేస్తా అన్నారు. పెద్దపీట వేయట్లా మీరు ఎక్కడ కూడా మహిళలను ఇబ్బంది పెట్టే విషయాల్లోనూ అలాగే మహిళల మీద లాఠీ చార్జీలు చేసే విషయాలని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, అలాగే బిఆర్ కామనాయుడు అని ఆయనకి ఈ మధ్య బిరుదు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రజలు. మరి ఆ బిరుదాంకితుడు ఈ రోజు వరకు కూడా టీటీడీ చైర్మన్ గా కంటిన్యూ అవడం అనేది తిరుమల ప్రతిష్టకి అవమానకరంగా భావించి మా వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు నిన్న వారు వస్తున్నటువంటి హోటల్ దగ్గర మరి చాలా శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా మీరు ఖచ్చితంగా రాజీనామా చేయాలి అని నిరసన తెలియజేస్తా ఉంటే మరి తనకు సంబంధించినటువంటి వ్యక్తులు గూండాగిరీలు చేయటంతో పాటు పోలీసు వారు కూడా మరి చాలా నిర్దాక్షిణ్యంగా లాఠీ చార్జ్ చేయటం అనేది ఈ ఆంధ్ర రాష్ట్రం చూసి విస్తుపోతా ఉంది. మరి ఇటువంటి చర్యల్ని ఖండిస్తూ ఈ రోజు బిఆర్ అంబేద్కర్ గారికి వినతిపత్రం ఇవ్వడంతో పాటు వారిని కూటమి ప్రభుత్వానికి సద్బుద్ధి కలగాలని కూడా మేము ప్రార్థించడం జరిగింది. నిజంగా రాజ్యాంగ ఉల్లంఘనతో పాటు భగవంతుడిని అవమానించటంతో పాటు ప్రజా భద్రతని గాలి కొదిలేసి వాళ్ల స్వప్రయోజనాల కోసం మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేయడం అనేది నిజంగా దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులు త్వరలోనే అంతమైపోవాలని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు. కౌంట్ డౌన్ ఎప్పుడో స్టార్ట్ అయింది ఖచ్చితంగా. ఎందుకంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహిళలతో ఆడుకున్నారు, ఇప్పుడు డ్రగ్స్ తో ఆడుతున్నాడు. అలాగే మహిళల మీద ఎంత అరాచకాలు జరుగుతున్నా నిమ్మకి నీరెత్తినట్టుంటా ఉన్నాడు. అంతకు మించి భగవంతుడి విషయంలో అపచారం చేసి 100 మెట్లు పైకెక్కాడు పాపంలో. మరి వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా సమాధానం తీసుకుంటాడు చంద్రబాబు నాయుడు గారని చెప్పని తెలియజేస్తా ఉన్నా.